గాక కూడి ఉన్న మీకును శుభము కలుగును గాక. దేవుడు మహాకృపండి, మరొక దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం. నిజంగానే ఆయుస్సు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలియని స్థితి. జీవితము చాలా విలువైనది అని మనము నమ్ముతూ ఉంటాము. ఇంత విలువైన జీవితాన్ని కొంతమంది దుర్మార్గులు ఇతరుల యొక్క ఆయుష్ను మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. చాలా బాధేస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలుగా దానియేలు లాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. దానియేలు గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక అద్భుతమైన ప్రార్థన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఆ 18వ వచనాన్ని మీరు చూస్తారు. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన నీ పట్టణమును దృష్టించి చూడుము. ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడికి ప్రార్థించే విషయంలో దావీదు ఒక అద్భుతమైన పదాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. నీ కనికరము ద్వారా మమ్మలను కాపాడు, మా పట్టణాలను కాపాడు. దేవుడు కనికరం లేకపోతే ఏ పట్టణము నిలవదు. ఈరోజు మయన్మార్ కానీ, ఆ పక్కన బ్యాంకాక్ కానీ, మొన్న దినాల్లో భూకంపాలు జరుగుతున్నప్పుడు వందల బిల్డింగులు పడిపోయినాయి. అక్కడున్న ప్రజలు అతలాకుతలమైపోయారు. ఆ పట్టణమును ఎవరు కాపాడలేకపోయారు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది ఆయన కృప మాత్రమే. ఆయుసిచ్చిన దేవుడు ఆయన. కట్టుబట్టలతో పరిగెడుతూ ఉంటే, చంటి బిడ్డలతో పరిగెడుతూ ఉంటే, ఆ నాశనకరమైన స్థలములో వారు ఉన్నప్పుడు, ఆ పరిస్థితులను మనం గమనిస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఏమండి, ఉన్న పాలంగా ఈ బిల్డింగ్ ఎలాగే పడిపోయింది అనుకోండి, పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అసలు ఏమవుతుంది అన్నట్టుగా భయాందలతో ముందు హార్ట్ అటాక్తో కొంతమంది చచ్చిపోతారు. ఒక పట్టణము బాగుపడాలన్నా, ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా దేవుడు కనికరము ఖచ్చితంగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు 40వ అధ్యాయం 1వ మాట. కీర్తనాకారుడు అంటాడు 40వ అధ్యాయం 1వ మాట, యెహోవా కొరకు నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకిస్తాడైనా. నేను సహనముతో ఉంటాను, ఆయన దగ్గర ప్రార్థించుకుంటాను, సహనముతో దేవుడితో సహవాసం చేస్తాను, సహనముతో దేవుడికి మొరపెడతాను. నా ప్రార్థనలో విసుకుండదు. నేను ఎన్ని గంటలైనా ఆయనతో మాట్లాడతాను. నేను ఎన్నిసార్లైనా మందిరానికి వెళ్తాను. నేను ఎన్నిసార్లైనా దైవజనుడి మాటలు వింటాను. నేను ఎన్నిసార్లైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాను. నాకు సహనముతో కనిపెట్టుకుంటానని సహాయం రావాలి. మనుషులు సహాయం వ్యర్థం, దేవుడు సహాయం ముఖ్యం. దానియేలు ఆ అధ్యాయం 9వ అధ్యాయం అంతా రాస్తూ చాలా విషయాలు రాసినాడు. మీరు ఆ 15వ వచనాన్ని కూడా చూస్తే, ప్రభువా, నా దేవా, నీ
నీ బాహుబలము వలన నీ జనములను ఐగుప్తు నుండి నీవు రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత. దేవునికి మహిమ. నీ బాహుబలము చేత, మనుషుల బాహుబలము కాదు, దేవుని బాహుబలము చేత, దేవుని బలమైన శక్తి చేత ఒక ప్రజలు, ఒక వర్గము బాగుపడింది అంటే ఆయన కృప. ఐగుప్తు నుండి అనగా శ్రమలలో నుండి బయటకు వచ్చారు ఆయన బాహుబలము చేత. ఇలాగూ మన జీవితాల్లో కూడా ఆయన బాహుబలము చేతనే మనము, మన బిడ్డలు బాగుపడాలి. ఆయన బాహుబలము చేతనే మనము మన జీవితంలో నూతన శక్తిని పొందుకోవాలి. ఆ 37వ కీర్తన 7వ మాటలో ఒక మంచి మాట ఉంటుంది. 37వ కీర్తన 7వ మాట, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. తన మార్గమున వర్ధిల్లును వాని చూసి దేవునికి మహిమ కలుగును గాక. నేను మౌనముగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాను. నా ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఆయన బాహుబలము చేత నన్ను బలపరుస్తాడు. ఆయన బాహుబలము చేత నన్ను తన శక్తితో నింపుతాడు. ఈరోజు మనము కూడా మన బలము మీద మనం ఆధారపడకుండా ఆయన బాహుబలము మీద మనం ఆధారపడి ముందుకు సాగిపోదాం. ఆయన శక్తి చేత ఈ రోజంతా గడుపుదాం. దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక. ఆయన బాహుబలం ఈరోజు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.